స్టోరీ చెప్పంగానే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేసి నన్ను సినిమా చివరి వరకు రిలీజ్ వరకు కూడా ఇది వైరస్ యూత్ కు సంబంధించింది కాదు, మన తల్లిదండ్రులు కూడా చూడదగిన సినిమా. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక సినిమాటోగ్రఫర్గా ఒక మంచి ఫిల్మ్ చేసినామనే ఒక సంతోషం ఈ ఏజ్లో. ఈ చిత్రం యాక్చువల్గా స్టార్టింగ్లో ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఈ సబ్జెక్ట్ నచ్చి చిత్రంలో ఓ చిన్న సినిమాతోటి నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు నా 3వ చిత్రం వైరస్ ఈ నెల 30వ తారీఖున రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు సలీం గారికి ఫస్ట్ చెప్పానండి. ఈ స్టోరీ చెప్పంగానే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేసి నన్ను సినిమా చివరి వరకు రిలీజ్ వరకు కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇస్తూ ఈ సినిమా కోసం నన్ను ఇచ్చేస్తున్న సలీం గారికి, మా ప్రొడ్యూసర్స్ వంగల్ శ్రీనివాసరావు గారికి, సలావుద్దీన్ గారికి, పుల్లరేవు రామచంద్రారెడ్డి గారికి అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఒక మంచి సందేశాత్మక చిత్రం తీశానన్న ఓ చిన్న తృప్తి నాకు మిగిలిపోతున్నది. అందుకనే రెండోది, ఈ సినిమా ఇంత బాగా రావటానికి కానీ, అంత సజావుగా జరగటానికి కానీ, ఏదైనా కూడా అంత జరగటానికి బాగా రావటానికి కారణం ఒకే ఒక్కళ్ళండి, ఆయన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు. ఇది వైరస్ యూత్ కు సంబంధించింది కాదు, మన తల్లిదండ్రులు కూడా చూడదగిన సినిమా. చూసి అందరూ ఆదరించాలి. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక సినిమాటోగ్రఫర్గా ఒక మంచి ఫిల్మ్ చేసినామనే ఒక సంతోషం ఈ ఏజ్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు సక్సెస్ మీట్ పెట్టుకునేదానికి. సో అందర్ కోఆపరేషన్స్, హీరో గారి కోఆపరేషన్, ఆల్ అదర్ క్యారెక్టర్స్, వెన్నెల్ కిషోర్ గారు, చమక్ చంద్ర గారు, అందరు ఆర్టిస్టులు మేము అడిగినప్పుడు ప్రాంప్ట్గా వచ్చి లొకేషన్కి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అక్యురేట్గా చేసి మాకు క్యారెక్టర్ పండించేటట్టు హెల్ప్ చేశారు. సో వీఆర్ రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఆల్ ప్రొడ్యూసర్స్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అండ్ మూమెంట్లో దేర్ విత్ అస్. సో టఫ్ ట్రాక్స్ వర్ దేర్, బట్ అవన్నీ కూడా మేము నిలగొట్టుకున్న అట్ లాస్ట్ వీఆర్ ఇన్ దిస్ లెవెల్ టుడే. ఈ చిత్రం యాక్చువల్గా స్టార్టింగ్లో ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఈ సబ్జెక్ట్ నచ్చి చిత్రంలో ఎంటర్ కావాల్సి వచ్చింది. మనం ఈ మధ్యలో ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పేపర్లో చూస్తున్నాం, మీడియా వల్ల లాభము నష్టాలు కూడా చూస్తున్నాం. కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లో చూసి సూసైడ్ చేసుకుంటున్నారు. తర్వాత కొన్ని సొంత కుటుంబాల్లోనే ఒకరికొకరు ఫోటోలు మార్చి ఈ చాటింగ్ చేసుకోవడము, తెలుసుకోవడము, తర్వాత ఆత్మహత్యలు కూడా జరిగాయి. ఇప్పుడు మనం పత్రికలో చూసాం. ఆ సబ్జెక్ట్ని మన డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపించారు. మంచి సందేశాత్మక చిత్రం. మాకు ఈ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా మంచి రిజల్ట్. అసలు మా హీరోకి సాఫ్ట్వేర్ రంగంలో మంచి అభిమానులు ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు పంపిస్తున్న మెసేజ్లు చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. My director Krishna Reddy, Salim Garu, and all teamwork and very thankful my Telugu audience. उन्होंने हमारी फिल्म को एक्सेप्ट किया, जैसे कि आपने कॉमेडी, एक्शन और एक वेरी गुड मैसेज इंटरनेट, फेसबुक. थैंक यू so much. హృదయకాలమనే ఓ చిన్న సినిమాతోటి నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు నా 3వ చిత్రం వైరస్ ఈ నెల 30వ తారీఖున రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు, మీడియా వాళ్లకు, ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి ఒక చిన్న ప్రాబ్లం వల్ల, చిన్న సమస్యను తీసుకొని ఈరోజు మేము సినిమా ఒక గుడ్ మెసేజ్ తోటి తీసాము. దానికి మంచి స్పందన వచ్చింది. అంటే మీరు నిజ జీవితంలో చిన్న అనుకున్న వాటికి ఈరోజు ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా బలవుతున్నారు అనేది డైరెక్టర్ గారు తన కథ అనుకొని దాన్ని అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించారు. అలాగే సాంగ్స్కు మంచి స్పందన వచ్చింది. దానికి మీనాక్షి భుజం గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ నాతోటి మంచి స్టెప్పులు వేయించారు. చాలా ఆనందంగా ఉంది.
ఈరోజు ప్రతి చోట చాలామంది ఫోన్లు చేసి యూత్ బాగా ఆకట్టుకుంటుంది, ఇలాంటి సినిమాలు తీయాలి భయ్యా, మంచి మెసేజ్ ఇచ్చారు, లాస్ట్లో క్లైమాక్స్లో డైలాగులు బాగున్నాయి అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. నన్ను నా సినిమాను మరొక్కసారి ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం సలీం గారైనా, వంగాల శ్రీనివాస్ గారైనా, సలావుద్దీన్ గారైనా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న కళ ఒక సినిమా తీయాలి అని ఎప్పటి నుంచో అనుకున్నారు. వాళ్ళు చాలా కష్టమైన నిష్ఠురమైన అన్నిటినీ భరించి ఈరోజు వాళ్ళు నిలబడగలిగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలి. ఇంకా హీరోయిన్ గురించి అంటే అమ్మాయికి తెలుగు రాదు, అయినా డైరెక్టర్ గారు రాసిన పెద్ద పెద్ద డైలాగులు తను చెప్పడానికి తెలుగు నేర్చుకొని మరి చాలా కష్టమైన ఇష్టంగా భరించి తను చెప్పి తను కూడా మంచి క్యారెక్టర్ చేసింది. పోతే ఇందులో ఫస్ట్ టైం ఎన్నెల కిషోర్ అన్న విలన్ క్యారెక్టర్ చేశారు. అది చాలా ఆనందంగా ఉంది. అలాగే చమక్ చంద్ర గారు మంచి కామెడీ. మొత్తం మీద ఈ సినిమా ఆదరించిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరో సినిమాతో నెక్స్ట్ మంత్ రాబోతున్నా. చేను మేస్తే చూస్తూ ఊరుకోలేను, నీకు 2 కళ్ళు, శివుడికి 3 కళ్ళు, నాకు ఒళ్ళంతా కళ్ళే, చనిపోయే ముందు మృత్యుతో పరిచయాలు ఎందుకు బే, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ అండి. Hi India Glitz viewers, this is Kala Bhairava. Subscribe to IG Telugu for interesting videos and the latest updates and all. Thank you.